ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోన్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో నిర్వహించే అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు పాల్గొననున్నారు. విద్యారంగంలో అనేక సంస్కరణలు చేపడుతున్నామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ శాసనమండలిలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులు పెట్టేందుకు అనువైన రాష్ట్రమని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. బెల్టు దుకాణాలపై కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర శాసనమండలిలో స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల 3వ శనివారం చేపట్టే స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల్ని విజయవంతంగా నిర్వహించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. వార్తల వివరాలు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో నిర్వహించే అంతర్జాతీయ మహిళా దినోత్సవ రాష్ట్ర స్థాయి వేడుకల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు పాల్గొననున్నారని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీర్యంజనేయ స్వామి తెలిపారు. ఈ సందర్భంగా పర్యటన ఏర్పాట్లను ఆయన నిన్న అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ, విజన్ 47లో కూడా మహిళలదే కీలకం, ప్రతి ఒక్క కుటుంబం కూడా ఎంపవర్మెంట్ సాధించాల లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. దాని సందర్భంగా కొన్ని స్టేట్ లెవెల్ ఇష్యూస్ కింద మెప్మా అదేవిధంగా డిఆర్డీలో కొన్ని ఎంఓయూలు చేసుకోబోతున్నారు. మహిళా శక్తి యాప్ అన్ని రకాల వర్గాల మహిళలతో ముఖ్యమంత్రి గారు ఒక 2 hours ఇంటరాక్షన్ చేసుకుంటారు. వాళ్ళ ఎంపవర్మెంట్ కావచ్చు, వాళ్ళ భద్రత కావచ్చు, వాటి విషయంలో ముఖ్యమంత్రి గారు ఇంటరాక్షన్ ఉంటుంది. విద్యారంగంలో అనేక సంస్కరణలు చేపడుతున్నామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ, కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు ఆధార్ తరహాలో విద్యార్థుల కోసం అపార్ ఐడిని ప్రవేశపెడుతున్నామన్నారు. తద్వారా విద్యార్థుల విద్యా సంబంధిత అంశాలపై సమగ్ర అంశాలు అందుబాటులో ఉంటాయని మంత్రి తెలియజేస్తూ, అపార్ ఐడి అని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు స్లోగా మ్యాండేట్ చేస్తున్నారు. అంటే పిల్లలకి జీవితాంతం ఒక ఐడి వచ్చేసింది, ఆధార్కి ఇంటిగ్రేట్ చేసి ఒక ఐడి వస్తుంది. సో కేజీ నుంచి పీజీ వరకు అదే ఐడి వాళ్ళతో ట్రావెల్ అవుతుంది. అపార్ ఐడి ద్వారా మేము ట్రాక్ చేద్దాం, ఒక కంట్రోల్ రూమ్ పెట్టి ట్రాక్ చేసి ఆ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం మేము తయారు చేస్తున్నాం. ఎడ్యుకేషన్ పైన ఎటుకో షార్ట్ డిస్కషన్ ఇన్ డీటెయిల్ వెళ్ళిపోతే ట్రాక్ చేసి ఒక్కరు కూడా డ్రాప్ అవుట్ అవ్వకూడదు. ఒక పక్కన హాస్టల్స్, ఇంకో పక్కన ఈ ట్రాకింగ్ రెండు ఉంటేనే డ్రాప్ అవుట్ రేట్ తగ్గుతుంది. ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులు పెట్టేందుకు అనువైన రాష్ట్రమని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. జర్మనీ పర్యటనలో ఉన్న ఆయన నిన్న ఐటీబీ బెర్లిన్ 2025 సదస్సులో విదేశీ ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడుతూ, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఇదే సరైన సమయమని, ఆకర్షణీయమైన కొత్త విధానాల ద్వారా పెట్టుబడిదారులకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు అందిస్తోందని మంత్రి తెలిపారు. బెల్టు దుకాణాలపై కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. శాసనసభ సమావేశాల్లో భాగంగా బెల్టు దుకాణాలపై శాసనమండలిలో ఈరోజు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. రాష్ట్రంలో నాసిరకమైన మద్యం అమ్మకాలను నిలిపివేశామన్నారు. రాష్ట్రాన్ని సారారహితంగా తీర్చిదిద్దేందుకు నవోదయం 2.0 కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని మంత్రి తెలియజేస్తూ, 2% సెస్ పెట్టుకున్నాం. ఈ వచ్చే దాంట్లో సెస్ లో ఎలా జనాన్ని ఎడ్యుకేట్ చేయాలనే దానికోసం కూడా ప్రోగ్రామ్స్ తీసుకున్నాం. దాంట్లో భాగంగా నవోదయం ప్రోగ్రామ్ తీసుకున్నాం అధ్యక్ష. ఇల్సిట్ లిక్కర్ ఫస్ట్ ఫేజ్ కింద నెలకి ఒక ప్రోగ్రామ్ తీసుకుని ఒక 6 నెలల్లో ఆంధ్ర రాష్ట్రం నుంచి సంపూర్ణంగా ఇల్సిట్ లిక్కర్ చేసే వాళ్ళకి మళ్ళీ రీహాబిటేషన్ వాళ్ళకి ఏదైనా ఏర్పాటు చేసుకుంటూ వాళ్ళని జీవనోపాధి కల్పిస్తూ ఆ కార్యక్రమం కూడా చేస్తున్నాం అధ్యక్ష. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల 3వ శనివారం చేపట్టే స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలని విజయవంతంగా నిర్వహించాలని అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఆదేశించారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలోనూ విధిగా స్వచ్ఛతా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. అమరావతి సచివాలయం నుంచి నిన్న ఆయన వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో దృశ్య మాధ్యమ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్వచ్ఛతపై గత 2 నెలల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో ఎదురైన అనుభవాలను పరిగణలోకి తీసుకుని ఈ నెల 15వ తేదీన చేపట్టే స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని మరింత పటిష్టంగా నిర్వహించాలని సూచించారు. ఆ వివరాలను సంబంధిత వెబ్సైట్లోనూ అప్లోడ్ చేయాలని ఆయన ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా జిల్లాల పునర్వ్యవస్థీకరణపై శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సమాధానమిచ్చారు. గత ప్రభుత్వం జిల్లాల పునర్వ్యవస్థీకరణను అస్తవ్యస్తంగా చేపట్టిందన్నారు. ఈ అంశంపై మంత్రివర్గంలోనూ చర్చించలేదని చెప్పారు. ఎమ్మిగనూరు, ఉదయగిరి రెవెన్యూ డివిజన్లుగా మార్చాలని ప్రతిపాదనలున్నాయని, అద్దంకి, మడకశిర రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి తెలిపారు.
రాష్ట్రంలో స్వయం ఉపాధి రాయితీ రుణాలను అర్హులైన బీసీ వర్గాల వారు ఈ నెల 10వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవాలని ఆ శాఖ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల నియమావళి ముగిసిన నేపథ్యంలో ఉత్తరాంధ్ర, ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు, గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన వారు గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు ఆమె నిన్న ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగానికి అధిక ప్రాధాన్యం కల్పిస్తోందని పర్యాటక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు. బాపట్లలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆయన నిన్న కలెక్టర్, ఇతర అధికారులతో కలిసి జిల్లా పర్యాటకాభివృద్ధిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అజయ్ జైన్ మాట్లాడుతూ అనేక వైవిధ్యాలు ఉన్న బాపట్ల జిల్లాను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టడం ద్వారా రాష్ట్ర ఆర్థిక రంగాన్ని బలోపేతం చేయవచ్చని తెలియజేస్తూ టూరిజం పైన ఈరోజు చాలా ఫోకస్ ఉంది. ఎందుకంటే అతి తక్కువ ఖర్చుతో అతి తక్కువ టైంలో ఎక్కువ ఇంపాక్ట్ మనం ఏమైనా సెక్టర్ లో చేయగలుగుతాము అనేది అది టూరిజం సెక్టర్. వేరే టూరిజం లో మాత్రం చాలా తక్కువ టైంలో వెరీ లెస్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రమ్ ద గవర్నమెంట్ సైడ్ ఇన్వెస్ట్మెంట్. కాబట్టి జీడిపి గ్రోత్ వైజ్ చూస్తే జిల్లాలో డెవలప్మెంట్ జరగాలి అంటే ఇది టూరిజం చాలా ఇంపార్టెంట్. పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో రేపు జిల్లాలో అన్ని న్యాయస్థానాల్లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నామని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అదనపు న్యాయమూర్తి సికిందర్ భాషా ఒక ప్రకటనలో తెలిపారు. న్యాయస్థానాల్లో అపరిష్కృతంగా ఉన్న కేసులు, రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులు పరిష్కరించుకోవచ్చని చెప్పారు. రాజీ మార్గమే రాజమార్గమనే నినాదంతో కక్షిదారుల అంగీకారంతో లోక్ అదాలత్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల తెప్పోత్సవాలు ఈ నెల 9వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయని తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నెల 13వ తేదీ వరకు ఈ తెప్పోత్సవాలు కొనసాగుతాయి. ఇందుకు సంబంధించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. రాత్రి 7 గంటల నుంచి 8 గంటల మధ్య పుష్కరిణిలో తెప్పోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా మలయప్ప స్వామివారు, అమ్మవారు వివిధ అలంకరణలలో భక్తులకు తెప్పలపై ఊరేగుతూ దర్శనం ఇవ్వనున్నారు. మహిళా సాధికారతకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఏలూరు జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి కోరారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2025 కార్యక్రమాల్లో భాగంగా ఏలూరులో 2K మ్యారథాన్ను జిల్లా కలెక్టర్ ఈ ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా అల్లూరు సీతారామరాజు స్టేడియం నుంచి పాత బస్టాండ్ వరకు ఈ 2K మారథాన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్తో పాటు వివిధ శాఖల మహిళా అధికారులు, ఉద్యోగులు, మహిళలు, బాలికలు పాల్గొన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రకాశం జిల్లా మార్కాపురంలో నిర్వహించే అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు పాల్గొననున్నారు. విద్యారంగంలో అనేక సంస్కరణలు చేపడుతున్నామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ శాసనమండలిలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులు పెట్టేందుకు అనువైన రాష్ట్రమని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. బెల్ట్ దుకాణాలపై కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర శాసనమండలిలో స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల 3వ శనివారం చేపట్టే స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల్ని విజయవంతంగా నిర్వహించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు.